క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటి? సపోజ్ మన దగ్గర స్క్రిప్ట్ ఉంది, కానీ దాన్ని షూట్ చేయడానికి మన దగ్గర తగినంత అమౌంట్ లేదు, అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడ్యూసర్ కూడా లేదు. అప్పుడు క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ నుంచి మనకు కావాల్సిన అమౌంట్ని ఇంటర్నెట్ ద్వారా కలెక్ట్ చేయడమే క్రౌడ్ ఫండింగ్. సో అర్థమైంది కదా ఇవాల్టి టాపిక్ క్రౌడ్ ఫండింగ్. నేను కౌశిక, మీరు చూస్తున్నారు FTIH Crash Course. అసలు ఈ క్రౌడ్ ఫండింగ్ ఏ వెబ్సైట్స్లో చేస్తారు? ప్రెజెంట్ అయితే కిక్ స్టార్టర్ అండ్ ఇండిగోగో వెబ్సైట్స్ దీనికి చాలా పాపులర్. ఈ మధ్య కాలంలో ఇండియాలో కూడా ఈ వెబ్సైట్స్ని పాపులర్గా వాడుతున్నారు, అండ్ ఎంతో మంది డైరెక్టర్స్ దీని నుంచి బెనిఫిట్స్ పొందుతున్నారు. లేదా మీరే ఒక వెబ్సైట్ బిల్డ్ చేసుకొని దాని ద్వారా జనాల దగ్గర నుంచి ఫండ్స్ జనరేట్ చేసుకోవచ్చు. క్రౌడ్ ఫండింగ్ ఎలా పనిచేస్తుంది? ఇది చాలా సింపుల్. ముందుగా మీరు మీకు కావాల్సిన అమౌంట్ని, ఒక టైం ఫ్రేమ్ని గోల్గా సెట్ చేసుకోవాలి. ఆ టైంలోనే మీరు దాన్ని పూర్తి చేయాలి. ఆ తర్వాత మీరు మీ క్యాంపెయిన్ టైప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో 2 types ఆఫ్ క్యాంపెయిన్స్ ఉంటాయి, ఆల్ ఆర్ నథింగ్. ఇందులో మీరు మీ గోల్ని రీచ్ అవ్వకపోతే మీకు ఏ అమౌంట్ రాదు. అండ్ ఫ్లెక్సిబుల్ ఫండింగ్, ఇందులో మీరు మీ గోల్ని రీచ్ అయినా అవ్వకపోయినా మీరు ఎంత అమౌంట్ అయితే కలెక్ట్ చేశారో ఆ అమౌంట్ మీకు వస్తుంది. మౌత్ పబ్లిసిటీ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ మీ క్యాంపెయిన్ గురించి మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలిసేలా చేయండి. వారు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి మీకు కావాల్సిన ఫండ్స్ రేజ్ అయ్యేలా చేస్తారు. అందుకే దీన్ని క్రౌడ్ ఫండింగ్ అని అంటారు. క్రౌడ్ ఫండింగ్ అనేది ఇంత సింపుల్ అయినప్పుడు ఇది అందరితో ఎందుకు వర్కౌట్ కావట్లేదు అన్న క్వశ్చన్ మీకు రేజ్ అవ్వచ్చు. అదే మీ క్రౌడ్ ఫండింగ్లో మీరు సక్సెస్ కావాలంటే ఫాలోయింగ్ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్, ముందుగా చిన్న రీసెర్చ్ ఒకటి చేయండి. ఇలా క్రౌడ్ ఫండింగ్ వీడియోస్ చేసి సక్సెస్ అయిన వాళ్ళని గురించి తెలుసుకోండి. వాళ్ళు వీడియోస్లో ఏమేమి చూపించారు, ఎలా మోటివేట్ చేశారో తెలుసుకోండి, అండ్ ఆ టిప్స్ని మీరు ఫాలో అవ్వండి. సెకండ్ స్టెప్, ఎన్ని డేస్ క్యాంపెయిన్ వర్క్ చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. క్యాంపెయిన్ వర్క్స్ డేట్స్ డిసైడ్ చేసుకునే ముందు మీకున్న రిసోర్సెస్ని కూడా మీ మైండ్లో పెట్టుకోండి. మీకు మీ టీమ్మేట్స్కి ఉన్న కెపాసిటీ ప్రకారం మీ వర్కింగ్ డేస్ని సెలెక్ట్ చేసుకోండి. 30 days క్యాంపెయిన్ అయితే బెస్ట్. థర్డ్ స్టెప్, మీ క్యాంపెయిన్ పేజ్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోండి. మీకోసం మీ మూవీ బయటికి రావాలి అని ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అన్న కుతూహలం ఉంటుంది కదా. సో మీ క్యాంపెయిన్ పేజ్ని ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంచడం బెటర్. ఫోర్త్ స్టెప్, మీ ఐడియాని అందంగా లేఅవుట్ చేయండి. మీ బ్రెయిన్లో ఉన్న ఐడియాని ఆడియన్స్కి డిస్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మొదటి 10 seconds చాలా క్రూషియల్. ఆ 10 secondsలోనే ఆడియన్స్ని మీ వైపు అట్రాక్ట్ చేసేలా మీరు ఆ వీడియోని డిజైన్ చేయాలి. స్టెప్ 5, ప్రొడక్షన్ వాల్యూ స్టాండర్డ్స్ హైగా ఉండేలా చూసుకోండి. గుర్తుంచుకోండి, మీరు ఫండ్స్ రేస్ చేస్తుంది ఫిలిం కోసం. సో ఆడియన్స్లో మీ మీద నమ్మకం కలిగేలా మీరే చూసుకోవాలి. సో వెబ్ కెమెరాతో కాకుండా లైటింగ్, సౌండ్స్, మంచి ప్రొడక్షన్ హౌస్లో మీరు మీ వీడియోని చేయండి. మీరు కొంచెం మీ పర్సనల్ డీటెయిల్స్ని కూడా రివీల్ చేయాలి. అసలు మీరు ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఈ ప్రాజెక్ట్ చేయడానికి వెనుక మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారు అన్న విషయాన్ని జనాలకి ఎమోషనల్గా టచ్ అయ్యేలా డిస్క్రైబ్ చేయాలి. అప్పుడే వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీ మీద మనీ ఇన్వెస్ట్ చేస్తారు. స్టెప్ 7, మీకు డబ్బు కావాలని అడగండి. మీకు డబ్బు కావాలని హంబల్గా, జెన్యూన్గా రిక్వెస్ట్ చేయండి. అండ్ మీరు దాన్ని ఎలా ఖర్చు పెడతారో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడే జనాలకి మీరు ఎంత బాధ్యతగా దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు అన్నది అర్థమవుతుంది. స్టెప్ 9, మాక్సిమైజ్ యువర్ గ్లోబల్ రీచ్. మీ వీడియో వరల్డ్ వైడ్గా చూసేలా మీరు ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండిగోగో వెబ్సైట్ దాదాపు 224 countriesలో రీచ్ అయి ఉంది. ప్రపంచంలో టాప్ 5 కంట్రిబ్యూటింగ్ కంట్రీస్ ఇన్ క్రౌడ్ ఫండింగ్ ఆర్ US, UK, Canada, Australia and Germany. సో గైస్, ఇది ఇవాల్టి టాపిక్ క్రౌడ్ ఫండింగ్. నేను కౌశిక, మీరు చూస్తున్నారు FTIH Crash Course. Catch you in my next video with another interesting topic. Until then, keep smiling. Bye bye. Take care.